సంబంధించినటువంటి లీగల్ టీం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి మిత్రులు ప్రత్యేకంగా గుంటూరు నా నివాసానికి రావడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు జరిగిన పరిణామాలు. ఈ పరిణామాల మీద భవిష్యత్తులో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి లీగల్గా 2-3 పాయింట్స్ మేమంతా డిస్కస్ చేసాం. పోలీస్ ఫెయిల్యూర్ కానీ లేదా నన్ను హింసించే ప్రయత్నాలు చేయటం కానీ వీటన్నిటి మీద లీగల్ యాక్షన్కి ఇక్కడ పోలీస్ ఫెయిల్ అయిపోయినా రాజ్యాంగం ప్రకారం హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి వారికి శిక్షలు పడే విధంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో సుదీర్ఘంగా మా లీగల్ టీం మొత్తం డిస్కస్ చేయటం జరిగింది. దాని మీద ఫర్దర్గా రేపు నుంచి మేము లీగల్గా ప్రొసీడ్ కాబోతున్నాం. ఆ విషయాలను మరి మా సుధాకర్ రెడ్డి గారు నాకు జనరల్ సెక్రటరీ కన్నా ఇంతకుముందు లీగల్గా ఆయన అన్ని కేసులు నా 3 కేసులు కూడా ఆయనే ఇక్కడ చూశారు, ఆయనే ఆర్గ్యూ చేశారు చాలా బ్యూటిఫుల్గా. నేను ఒక మాట అయితే చాలా సంతోషంగా చెప్పగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సరే ఒకసారి బెయిల్ వస్తే ఒకసారి బెయిల్, దట్ ఈస్ డిఫరెంట్ కేసెస్. నేను 18 రోజుల్లో బయటకు వచ్చా. నేను 18 మాసాలు ఉండడానికి కూడా సిద్ధపడి వెళ్ళా. అయినా 18 రోజుల్లో బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. వారిని భవిష్యత్తులో కూడా ఈ సంఘటన మీద అనేకమైనటువంటి పిటిషన్స్ కేసులు వేసి చట్ట ప్రకారంగా పోలీసుల మీద మా మీద దాడి చేసిన వారి మీద అందరి మీద యాక్షన్ తీసుకునే విధంగా పోరాటానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తర్వాత మిత్రులు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారి అరెస్టును మనమంతా కూడా గత ఒక 20 రోజుల కింద జరిగినటువంటి సంఘటనను మనము చూసినట్లయితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణత పరాకాష్ఠకు చేరుకున్నటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. ఆయన రాజకీయ నాయకులే కాదు, ఒక న్యాయవాది కూడా. ఆయనకు చట్టం పట్ల చాలా విలువలు విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎప్పుడు ఆయన అనర్గళంగా తన ఉపన్యాసాన్ని ఇచ్చినా కూడా ఎక్కడా కూడా ఒక తప్పు కూడా దొరలకున్నటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి. ఒకవేళ ఆయన మాట్లాడే మాటల్లో వ్యంగ్యం ఉంటుందేమో కానీ ఎక్కడా కూడా అశ్లీలత, ఇతరులను కించపరిచే విధంగా ఆయన యొక్క భాష ఉండనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ రోజు పార్టీ ఆదేశాల మేరకు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలలో భాగంగా తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కల్తీ చేశారనేటువంటి క్రమంలో మీరు చేసేటువంటి ఒక దుర్మార్గపు ప్రచారాన్ని మీరు చేస్తూ ఉంటే అందులో భాగంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు, ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, ఇది తీసేయండి అని చెప్పి పద్ధతిగా ఒక చెప్పినటువంటి క్రమంలో ఆయన మీద దాడి చేసింది ఎవరు? మీరే ఆయన మీద దాడికి కర్రలు కట్టెలు తీసుకొని మహిళలు కూడా, మహిళా జాతి కూడా అవమానపడేటువంటి విధంగా ఒక మహిళ దూషించినటువంటి విధానం కూడా మనమందరూ కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయబడింది ఆమె మాట్లాడినటువంటి భాష. అలాంటి క్రమంలో 100 మాటలు మాట్లాడితే ఒక్క మాట అయినా తనను కాపాడుకునేటువంటి క్రమంలో మాట్లాడితే అదేదో పెద్ద నేరంగా భావించి దాన్ని తీసుకుని విస్తృతంగా మీరు మీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఏదో ముఖ్యమంత్రి గారిని అశ్లీలంగా మాట్లాడినాడనేటువంటిది ఒక క్రియేట్ చేసి మీరే ఆయన మీదకి వచ్చినటువంటి దౌర్జన్యం చేసినటువంటి తీరు వచ్చి మీరు చేసేటువంటి విధానంలో మీరందరూ కూడా అక్కడ శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, వారి అనుచరులు కానీ, వారి యొక్క కార్యకర్తలు కానీ మీరు నిజంగా ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలియదా? అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి విలువలు, ఆయనకున్నటువంటి గౌరవం, ఆయన
నేను ఈ విధమైనటువంటి భాష మాట్లాడిండకూడదేమో అని చెప్పేసి కూడా మళ్ళీ తదుపరి మీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలోనే ఆయన దాన్ని చింతిస్తూ ఆయన తన క్షమాపణ కోరడం కూడా జరిగింది. అయినప్పటికీ మీరు క్షమించకుండా, అయినప్పటికీ మీరు దానికి పశ్చాత్తాపం పడకుండా మీరు తిరిగి ఆయన మీదకి వచ్చినటువంటి దాడి చేసినటువంటి క్రమం, ఒక్కొక్కరు 100 మందిని ప్రోగేసుకొని ఒకసారి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద అందరి మీద కూడా దాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ 100 మంది వచ్చి అలా దాదాపు 4 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు మీరు చేసినటువంటి విధానము, మీరు చేసినటువంటి దాడి, మీరు చేసినటువంటి క్రమం చూస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేసి దాన్ని మీరు ఈరోజు కప్పిపుచ్చుకునేటువంటి క్రమంలో ఆయన మీద తిరిగి కేసులు పెట్టి, ఆ కేసులు కూడా ఆ ఒక్క మాటకు 36 కేసులు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక్క మాటకు 36 కేసులు పెట్టినటువంటి చరిత్ర ఇంతవరకు ఎక్కడైనా ఉందా? అది ఒక అంబర్ రాంబాబు గారి విషయంలో ఈరోజు మీరు అంత దిగజారి, చట్టాన్ని, వ్యవస్థల్ని దిగజార్చి ఈరోజు చేసినటువంటి క్రమం చూస్తే ప్రజలందరూ కూడా ఈరోజు నిర్ఘాంతపోయి చూస్తున్నారు మీ పట్ల. మీకు అధికారం ఇచ్చింది ఎందుక? మీకు ఓట్లేసి మిమ్మల్ని పరిపాలించమని చెప్పేసి మీ రాష్ట్రాన్ని మీకు అధికారం ఇస్తే మీరు ఈరోజు మీ పరిపాలన గురించి మాట్లాడినా, మీ తప్పులను ఎత్తి చూపినా వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి బహుమతి ఇదా? నిజంగా మీకు నైతిక విలువలు ఉంటే, నిజంగా మీరు పరిపాలనా దక్షత ఉంటే మీరు వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రతి మాటకు, ప్రతి అడిగిన ప్రశ్నకు ఈరోజు సమాధానం చెప్పాల. అలాంటి చెప్పలేక మీరు పలాయనం చిత్తగించే క్రమంలో ఈరోజు తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఈరోజు మేము 2 రోజుల నుంచి అనేక డిబేట్లు జరుగుతున్నాయి. కల్తీ అనేది ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో ఈ లారీలు నెయ్యిని తీసుకొని వచ్చి టీటీడీకి సప్లై చేశారు? ఎవరి హయాంలో ఆ శాంపుల్స్ లిఫ్ట్ చేశారు? ఎవరి హయాంలో ఆ తప్పు జరిగింది? ఎవరి హయాంలో అదంతా జరిగింది అనేది ఎవరితో మీరు పొత్తు కుదుర్చుకున్నారు? సప్లై చేసినటువంటి వాళ్ళతో మీకున్నటువంటి సంబంధాలేంది? మీకున్న అనుబంధం ఏంది? మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంటి అనేది ఒక్కొక్కటే బయటకు వస్తే మీరు చేసినటువంటి అన్యాయం, దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఎవరు కూడా క్షమించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేరు. దీన్ని ప్రశ్నిస్తే వెంటనే ఇమ్మీడియట్ గా ఎదురుదాడి. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి క్రమం ఇంకోటి కూడా ఉండదనిపిస్తుంది. ఒక న్యాయం తెలిసిన వ్యక్తి, చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి ఒక మనిషి మీద మీరు విధమైనటువంటి కేసులు పెట్టినా అతన్ని తీసుకుని ప్రవర్తించినటువంటి విధానం, ప్రవర్తించినటువంటి తీరు, ఒక మాజీ మంత్రి, ఒక న్యాయవాదిని స్టేషన్లో తీసుకుని పోతే అతని మినిమం ఫెసిలిటీస్ లేకుండా అక్కడ మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో అక్కడికి వెళ్లి ఆ సెల్లోకి తీసుకుని పోయి ఆయన్ను కిందికి పైకి ఆ బిల్డింగ్ లో తిప్పుతూ ఆయన్ను మీరు మానసిక క్షోభకు గురి చేసినటువంటి విధానాన్ని చూస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో నిజంగా మానవ హక్కులు అనేవి ఉన్నాయా? ఒక మంత్రికి, ఒక న్యాయవాదికి రక్షణ లేకపోతే సాధారణమైన మనుషులకి రాష్ట్రంలో రక్షణ ఉందా అనేది నిజంగా ఒకసారి చూస్తే ఎక్కడో ఒక చోట కొంత ఆ దీపంలో ఒక చిన్న వెలుగులాగా ఎక్కడో కొంత న్యాయం బ్రతికుంది అనిపిస్తుంది. అలాంటి క్రమంలో హైకోర్టు తలుపు తడితే హైకోర్టు వారి పక్షాన్ని నిలబడి అన్ని కేసులను కూడా వారి తీసేసి ఒక కేసుగా విచారించమని చెప్పేసి ఒక మహత్తరమైనటువంటి ఒక ఆర్డర్ పాస్ చేయడం వల్ల ఆయన అప్పటికే 11 కేసుల్లో పీటీ వారెంట్లు వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక నేరానికి 36 కేసులు పెట్టి అందులో ఆ రోజుటికి 11 కేసుల్లో పీటీ వారెంట్లు వేసి ప్రతిరోజు ఆయన్ను జైలు నుంచి తీసుకొని రావడం, సాయంత్రం దాకా కోర్టులో పెట్టడం, సాయంత్రం మళ్ళీ తీసుకొని పోయి జైల్లో పెట్టడం, ఆయన్ను హింసించడం వల్ల మీరు పొందేటువంటి సునకానందం కోసం ఈరోజు ఒక రాష్ట్ర వ్యవస్థనంతా మీరు ఉపయోగిస్తున్నారు అని అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్యం మీ రాష్ట్రంలో ఉందో మనం ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా మీ అందరి ద్వారా కోరుకుంటూ, భవిష్యత్తులో ఈ జరిగినటువంటి తప్పులకన్నిటికీ కూడా మూల్యం చెల్లించేటువంటి రోజు ఆసన్నమైంది. చట్ట ప్రకారం మీరు ఎవరు తప్పు చేశారో ఎవరిని కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీరు మొదటి ఆ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన తిరిగి జైలుకు వచ్చేటప్పటి వరకు కూడా
ఆయన ఏ క్రమంలో బాధింపబడ్డాడో, ఏ క్రమంలో ఆయనకు చట్ట ప్రకారం కావాల్సినటువంటి ఆయనకు ఉన్నటువంటి హక్కులు ఎక్కడైతే ఆయన పొందలేకపోయాడో అన్నిటి మీద ఆయన రిమాండ్ విషయంలో కానీ, ఆయన అరెస్ట్ విషయంలో కానీ, అరెస్ట్ కంటే ముందు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడి విషయంలో కానీ, తర్వాత అన్నిట్లోనూ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. దీనికి బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి సమస్య లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అందుకు కావలసినటువంటి అన్ని రకాలుగాను మేము పనిచేసేదానికి లీగల్ టీం అంతా ఎప్పుడూ కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. రాంబాబు గారు వెంటనే మేమందరం కూడా పనిచేస్తాము అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మా పెద్దలు మాకు ఈ దిశానిర్దేశం చేసేటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.